ఇప్పుడు మిమ్మల్ని జర్నలిస్ట్గా చూశారు, పిఆర్గా చూశారు, ఒక హీరోకి బాగా క్లోజ్ సర్కిల్లో ఒకరు చూశారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చూశారు, హిట్ ప్రొడ్యూసర్గా కూడా చూశారు. సో జర్నలిస్ట్ నుంచి హిట్ ప్రొడ్యూసర్ వరకు మీరు ఏదైతే అనుకున్నారో కల్ట్ ప్రొడ్యూసర్ వరకు ఇచ్చిన గౌరవంలో ఏమైనా తేడా ఉందా ఎస్కేఎన్ అనే వ్యక్తికి? నాతో వాళ్ళకుండే అవసరాన్ని బట్టి దీన్ని బట్టి ఇప్పుడు జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్ అవసరం అనుకోండి, ఒక ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు ఒక ఆర్టికల్ ఇష్టకంటే అప్పుడు దక్కే మర్యాద అప్పుడు దక్కుద్ది. ఒక సినిమా పిఆర్ ప్రమోట్ చేయాలనుకోండి, అప్పుడు ఎస్కేన్ అవసరం ఉంటే ఎస్కేన్ బాగా ప్రమోట్ చేసుకుంటే ఆ గౌరవం దక్కుద్ది. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనుకోండి, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గౌరవం. సో మనతో ఎవరితో అవసరం ఉందో తెలిస్తే ఆ అవసరానికి తగ్గ గౌరవం దక్కుద్ది అంతే. అంతేకాని మనల్ని ఎవరో గౌరవించలేదని బాధపడకూడదు. ఇదన్నా హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ అవసరాన్ని బట్టి ఉంటాయి. సో వీటన్నిటికి కాకుండా కొన్ని స్నేహాలు ఉంటాయి. మనం ఎలా ఉన్నా ఏమున్నా ఆ స్నేహాలు నా ఫ్రెండ్స్ అందరూ నా చుట్టూ ఉన్నారు. నేను వాళ్ళ కోసం ఎప్పుడు వెళ్తాను, వాళ్ళు నా కోసం ఎప్పుడు వస్తాను. ఒక పిఆర్ సినిమా రిజల్ట్ని మార్చగలరా? అంటే ఒక అబోవ్ యావరేజ్ సినిమాని తీసుకెళ్ళి హిట్ చేయగలరా? సినిమా రిజల్ట్ అనేది ఒక పిఆర్ మారిస్తే ఇంక పిఆర్నే పెట్టుకుంటారు, రిజల్టే మార్చలేడు. బట్ ఒక జనంలోకి సినిమాని గట్టిగా తీసుకెళ్ళడంలో పిఆర్ అనేది, ఎందుకంటే ఒక సినిమా కంటెంట్ బాగా వచ్చింది అనుకోండి, దాన్ని బలంగా తీసుకెళ్ళడంలో పిఆర్ పాత్ర ఉంటుంది. అంతే, దాని రిజల్ట్నే మార్చలేడు. రైట్. బట్ ఒకసారి డివైడ్ టాక్ ఉంటుంది. బట్ దీన్ని ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి దాన్ని ఆ సినిమాని కంటెంట్ని మీడియా దృష్టిలోకి ద్వారా ప్రజల దృష్టిలో బలంగా తీసుకెళ్ళినప్పుడు లేదా మనం విన్న టాక్ కాదు ఇందులో ఈ కంటెంట్ ఉందంటగా అని ఆ కంటెంట్ కనెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది. సో ఆ కంటెంట్ని తీసుకెళ్ళడంలో అతని పాత్ర ఉంటుంది, అంతేగాని ఒక రిజల్ట్ని మార్చేయలేడు. రైట్.